రోజు సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నుండి ఎం నాగేశ్వరరావు ఆ కోర్టు ధిక్కరణ కేసు కింద కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 7న జరిగిన విచారణలో నాగేశ్వరరావు తీరుపై మండిపడింది సుప్రీంకోర్టు. ప్రధానంగా బీహార్ షెల్టర్ హోమ్ కేసులో దర్యాప్తు కేసులో నుండి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ గా నుండి ఏకే శర్మని నాగేశ్వరరావు బదిలీ చేశారు. దానిపై సవాలు చేస్తూ మాజీ జాయింట్ డైరెక్టర్ నుండి ఏకే శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించినటువంటి సుప్రీంకోర్టు ఆయన వ్యక్తిగతంగా ఈ రోజు కోర్టు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఆయన ఒక న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించారు. తాను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదని, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలని తాను కళ్ళలో కూడా అనుకోలేదని చెప్పేసి కూడా కోర్టుకు ఒక అఫిడవిట్ సమర్పించారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ధర్మాసనం తీవ్రంగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు, మీరు కోర్టు ఆదేశాల అనుగుణంగా జరుగుతున్న విచారణ అధికారిని మీరు ఎలా బదిలీ చేస్తారంటూ కూడా ఎం నాగేశ్వరరావుపై మండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఆయన ₹1,00,000 జరిమానా విధించినటువంటి సిజే ధర్మాసనము ఈ రోజంతా కోర్టు కార్యకలాపాలు జరిగేంత వరకు కూడా కోర్టు హాల్లోనే కూర్చోవాలని చెప్పేసి శిక్ష విధించారు. ఆయనతో పాటు ఇదే వ్యవహారంలో మరొక అధికారి కోర్టు ఏకే శర్మ ఫైల్ ని ఎవరైతే బదిలీ ఫైల్ ని తయారు చేశారో ఆ అధికారిని కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు పరిగణిస్తున్నామని, ఆయన కూడా ₹1,00,000 జరిమానా చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. మొత్తంగా బీహార్ షెల్టర్ హోమ్ కేసులో సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా పనిచేసిన నాగేశ్వరరావు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తీరుపై ఇది సరికాదు, ఇలాంటి కోర్టు ధిక్కరణకు పాల్పడినంత మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఈ రోజంతా కోర్టు కార్యకలాపాలు జరిగేంత వరకు కూడా కోర్టు హాల్లోనే కూర్చొని మీరు సాయంత్రం 5 గంటలకు కోర్టు కార్యకలాపాలు ముగిసిన తర్వాత వెళ్లాలని చెప్పేసి సిజే ధర్మాసనం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు విద్యాసాగర్. సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన నాగేశ్వరరావుకు కోర్టు ₹1,00,000 జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో అధికారి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చిన సుప్రీంకోర్టు మరో అధికారికి కూడా ₹1,00,000 జరిమానా విధించింది. ఈ రోజంతా కోర్టు హాల్లోనే కూర్చోవాలని నాగేశ్వరరావుకు సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు. Dirty tricks department of BJP. I sincerely hope that the Honorable Chief Justice of India will see the true hand behind the conspiracy, and that is of Prime Minister Modi. సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీంకోర్టు నిర్ధారించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన నాగేశ్వరరావుకు ₹1,00,000 జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో అధికారి కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చిన సుప్రీంకోర్టు మరో అధికారికి కూడా ₹1,00,000 జరిమానా విధించింది. ఈ రోజంతా కోర్టు హాల్లోనే కూర్చోవాలని నాగేశ్వరరావుకు సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశించారు.